అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. కేసీఆర్ మాటిస్తే తప్పే మనిషి కాదు. కేసీఆర్ అంటే చెప్పింది చేసే మనిషి. ఒక నీళ్ళ ప్రాజెక్టు కట్టాలంటే కాంగ్రెస్ల హయాంలో దశాబ్దాలు అయ్యేటి. కానీ రికార్డు టైంలో ప్రాజెక్టులు కట్టి కరువు నేల అని పేరున్న తెలంగాణను పచ్చడి పంట భూములతోటి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది. ఆయన ముందు చూపే ఇలా తెలంగాణకు నీళ్ల కరువు లేకుండా చేసింది. కేసీఆర్ ఏం చేసిండు అని బాగా అంటుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇగో ఇవాళ సీతారామ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ అయింది కదా, అది కట్టించింది కేసీఆర్. ఉమ్మడి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల 10 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిండు కేసీఆర్. ఒక నాయకుడి దూరదృష్టి ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుందో చూయించింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులకు రిబ్బన్లు గుంజే పనిచేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఓసారి ఆలోచన చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణను దేశానికే బువ్వగిన్నెగా తయారు చేస్తే రిపేరు కారణం చెప్పి దాన్ని ఎండబెట్టి తెలంగాణకు మళ్ళా నీటి గోసలు తెస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లున్నప్పుడు నీళ్ళ కరువు వచ్చిందా? కానీ కేసీఆర్ను బదనాం చేయాలన్న ఒకే ఒక్క కారణంతో తెలంగాణ రైతాంగాన్ని గోసవుచ్చుకుంటున్నది ఎవలో జనాలకు కూడా తెలిసిపాయి. ఇలా సీతారామ ప్రాజెక్టు కడితే రిబ్బన్ గుంజేదందుకు వస్తుర్రు మంచిగుంది, దాంట్లో కూడా గేటుకు శిలుం పట్టింది, హైడ్రాలిక్ గ్రీజ్ ఉయ్యలేదు, ప్రాజెక్టుగా వనికి రాదని దాని మీద కూడా రాజకీయం చేయకుర్రిగా అంటున్నారట ఖమ్మం రైతులు.